దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దినమున వాక్యం ఏంటంటే, మద్యపానము ఎవరికి చేటు అనే ఒక మాటని గురించి మరి యేసు ప్రభువారు దేవుడు తెలియజేసిన మాట మనమందరం కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో దేవుని యొక్క వాక్యముల నుంచి వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా నీకు స్తోత్రాలు, విమోచకుడా నీకు స్తోత్రాలు. నాయనా తండ్రి, నీకు వాక్యములని తండ్రి చెప్పిన వాక్యం నుంచి, క్రీస్తు చెప్పిన వాక్యముల నుంచి మేము దానిలోని జ్ఞానమును గ్రహించినట్లుగా ఈ కృపను దయచేయండి. మీరు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మేము గ్రహించుకోవడానికి అదే నాయన నోటి ద్వారా వచ్చినట్లుగా నీ కృపను ప్రసాదించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యంలో చూస్తే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మాటలు మరి దేవుని బిడ్డలకు, తన శిష్యులమైన మనకు ఇచ్చినటువంటి మాటలు, హెచ్చరికలు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మీ హృదయంలో తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన ఉన్నందున ఆ దినం మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయ విషయంలో మరి మనము జాగ్రత్తగా ఉండాలని, మన భక్తిని, మన విశ్వాసాన్ని మరి ఎలా కాపాడుకోవాలో ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నాడు. దేవునికి దగ్గరగా దూరం చేసే విషయాలు 3 ఇక్కడ చెబుతున్నాడు. ఒకటి తిండి, ఇంకొకటి మత్తు, ఇంకొకటి విచారం. తిండి, మత్తు, విచారం మనుషులని ఇబ్బంది పెట్టేవి ఇవే. భోజనము మంచిగా ఎక్కువ అన్ని ఉన్న వాళ్ళకి, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్న వాళ్ళకి దేవుడు అనే విషయం కానీ, స్పృహ కానీ వారికి ఉండదన్నమాట. దేవుని విషయం కానీ, దేవుని మాటలు కానీ, దేవుని వాక్యాన్ని కానీ చదువుకోవడానికి కానీ, లేకుంటే ప్రార్థన చేసుకోవడానికి కానీ ఇష్టం ఉండదు. కానీ దేవుని బిడ్డలైన వారికి దేవుడు తెలియజేసిన మాటలు ఏంటంటే, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ట్రైన్లో వస్తుంటే మరి అక్కడ ఒక మైక్లో ఒకటి వినబడుతుంది. ఏమనంటే, మీ యొక్క సామాను మీరే భద్రం చేసుకోనండి, అపరిచితులు అంటే తెలియని వారు ఎవరో వచ్చి మీ యొక్క వస్తువులను దొంగిలిస్తారు కాబట్టి మీ వస్తువులకు మీరే బాధ్యులు, మీ వస్తువులను జాగ్రత్త పెట్టుకోండి, కనిపెట్టుకొని ఉండండి అని అక్కడ చెప్తున్నారు. అట్లనే యేసుప్రభు వారు ముందుగానే దేవుని యొక్క బిడ్డలకు గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని నుంచి దూరం చేసే విషయాలు ఇక్కడ 3 మనకు కనబడుతున్నాయి. తిండి, మత్తు, విచారం. ఇక్కడ మత్తుని గురించి చూస్తే మరి మద్యం తాగేవారు,
వారికి ఏ ఆలోచన, దేవుడు అనే ఆలోచన, దేవుడు ఉన్నాడనే ఒక భయము ఏది కూడా వాళ్ళకు ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ఇంకా వాక్యములో మనం చూస్తే ఐహిక విచారం, ఇంకా విచారంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను విచారంతో ఉన్న వాళ్ళు కూడా ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి, అమ్మా నువ్వు కొంచెం ప్రార్థనకు రామ్మా, నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నావు అని చెప్పినావు అనుకో, వాళ్ళకు కూడా ఏమి ఎక్కదు. దేవుడే ఉంటే నాకెందుకు ఇట్లా జరిగేది, దేవుడే ఉంటే నేను ఎందుకు ఇట్లా విచారంగా ఉంటా, దేవుడు నాకేం చేయలేదు కాబట్టి నేను ఇలా ఉన్నానని అట్లా సమాధానం చెప్తాడు. కానీ దేవుడు యేసుప్రభు వారు ఇక్కడ చెబుతున్నాడు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. తిండి, మత్తు, విచారం. ఈరోజున వాక్యము మనం చూస్తే ఈ యొక్క వాక్యం పేరేంటంటే మద్యపానము ఎవరికి చేటు. ఎవరికి చేటు అంటే దేవుని బిడ్డలకు చేటు. దేవుని బిడ్డలకు ఎందుకు చేటు అంటే దేవుడు వచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, ఆయన మాటలు చెబుతున్నాడు, ఆయన కొన్ని ధర్మాలు, మరి మీరు నా బిడ్డలుగా ఉండాలంటే, నా భక్తులుగా మీరు ఉండాలంటే మీరు ఇలా జీవించాలని కొన్ని విషయాలు చెప్తున్నారు. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు చాలామంది మరి చూస్తే తెలియకుండానే చాలామంది మద్యపానానికి గురవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. నేను చిన్నతనం నుంచి కూడా చూశాను మద్యపానం తాగిన వాళ్ళ గురించి. వారిని చూస్తే మరి ఎవరు మద్యాన్ని ఎక్కువగా తాగుతారు అని గమనిస్తే కొంతమంది చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు మద్యం తీసుకోవడం నేను గమనించాను. వారు ఏంటంటే వారు ఎందుకు మద్యం తీసుకుంటారంటే ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళకి వెంటనే ఇక తట్టుకోలేక ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళిపోయి మద్యం తీసుకుంటారు. మద్యం ఎందుకు తీసుకుంటారు అంటే ఆ బాధని మర్చిపోవడానికి. వీళ్ళు నన్ను ఇంత మాట అంటారా, నన్ను ఇట్లా అనేశారు అది అనేసి వాళ్ళు తాగేస్తారు. నువ్వు తాగేస్తే ఏమవుతుంది? అది దేవునికి విరుద్ధమైన పాపం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, తిండి వలన, మత్తు వలన, విచారం వలన హృదయము మందమైపోతుంది. బాధ కూడా హృదయాన్ని మందంగా చేస్తుందంట, మత్తు హృదయాన్ని మందంగా చేస్తుందంట. మందంగా చేయడం అంటే కథం ఇక అక్కడ గట్టిగా అయిపోతుంది, ఇక ఎటు కదలలేని స్థితి, ప్రార్థించుకోలేని స్థితి, వాక్యం చదువుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇంకా మనం ఈ దినమున మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటని ఇంకా ఒకసారి ముందుకు వెళ్తే మరి ఎవరైనా అనుకోవచ్చు ఈ వాక్యాన్ని మమ్మల్ని ఉద్దేశించి మరి వచ్చిందేమో అన్నట్లుగా అనుకోకుండా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. మాలో ఉన్న దేవుడు చాలా రోజుల నుంచి ఈ మాటని చెప్పాలని, చాలా రోజుల నుంచి ఎంతోమంది తెలియకుండా ఈ మద్యపాన బారిన పడుతున్నారు. చాలామంది జీవితాలు దేవునికి దూరంగా ఉంటున్నారు, ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు. తాగినప్పుడు వాళ్ళు ఎవరిని కలవలేరు, వారు అందరికీ దూరంగా ఉంటారు, వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు మద్యపానం తాగుతారంటే చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేని వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు, తాగేస్తారు. వచ్చేసరికి వాళ్ళకి ధైర్యం వస్తుంది. అది తాగేసరికి కొంతమందిని అడిగాము ఎందుకు తాగుతారంటే తాగితే చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా బలం వస్తుంది. మేము ఇంకొకరిని అడిగితే ఏమంటారంటే మేము బాగా పని చేసి మరి మా ఒళ్ళు అలసిపోయింది, అందుకే మేము మద్యం తాగగానే మాకు శక్తి వస్తుందండి. మరి నీకు శక్తి వస్తుంది, కానీ నువ్వు ఆత్మ యొక్క శక్తిని, నీలో ఉన్న దేవుని శక్తిని నువ్వు తగ్గించిన వాడివి అయితే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం మనము పరిశీలిస్తే మరి కొరింథీ పత్రికలో మనం చూస్తాం, మద్యంతో మత్తులై ఉండకుడి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండుడి
అనే మాటను మనము చూస్తాం. ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. మనలో దేవుని ఆత్మ ఉందని తాగిన మనిషి మరి దేవుని యొక్క ఆత్మకు ద్రోహం చేస్తున్నాడని, దేవుని యొక్క ఆత్మకు ద్రోహం చేస్తే రెండంతల శిక్ష ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ దినమున ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. కొన్ని విషయాలు మన వాక్యంలో నుంచి చూస్తే మరి ఇక్కడ ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:18 ఒక మాట ఉంది, మనము చూద్దాం. ఎఫెసీ 5:14 సమస్తము అందుచేత నిద్రించుచున్న నీవు మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. దాంట్లో చెడ్డతనం ఉంది. అదంటే దేవుడికి ఇష్టం లేదు. నువ్వు దేవుడి శక్తి నాటకం చేస్తున్నావు. తాగినప్పుడు ఎవరైనా తాగిన వాళ్ళు తిట్టారనో, లేకుంటే బాధ కలిగిందనో, లేకుంటే ఇంకా మరి నేను బాగా అలసిపోయినాను నువ్వు పని చేసి మరి ఆ బాధను నువ్వు మర్చిపోవడానికి చేస్తున్నావు. కానీ మరి నీలో ఒక ఆత్మ ఉందని, ఆత్మకు నువ్వు ద్రోహం చేస్తున్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఇది తాగుతున్నవారు ఎంతోమంది మరి దేవుని బిడ్డలు కూడా ఉన్నట్లుగా మేము గమనించాం. కాబట్టి ఈ గ్రంథాన్ని దేవుని బిడ్డలకే ఇచ్చాడు. ఒక వాక్యాన్ని దేవుని బిడ్డలకే ఆయన ఇచ్చాడు, దాని బిడ్డలకే ఆయన ఇచ్చాడు. ఏమనంటే ఇది చదువుకోవాలని. చదివితే వెతికితే మనకి ఇవన్నీ కూడా తెలియబడతాయి. మరి ముందుగా మనం చెప్పినట్లుగా ఇది ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడింది కాదు. దేవుడు మరి మన మనసును అనేకమార్లు ప్రేరేపించి విషయాన్ని తెలియజేయాలని, విషయం గురించి మాట్లాడాలని మాకెంతో మరి మా హృదయంలో మరి ప్రేరేపణ కలిగి మన ఈ వాక్యాన్ని ఆయన మాట్లాడిస్తున్నాడు. మద్యపానం తీసుకోవడం వల్ల దేవునికి శక్తికి ఆటంకం. శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి మరి ఆయనను పని చేయనీయకుండా ఆ మద్యమే పని చేయనట్లుగా చేస్తుంది మద్యం తాగే వ్యక్తికి. మరి చాలా మత్తులు ఉన్నాయి కదా, మరి ఆ మత్తులు తీసుకొచ్చా అనంటే చాలా మరి నిద్ర టాబ్లెట్లు వేసుకుంటున్నారు. లేకుంటే మరి ఆపరేషన్ చేసినప్పుడు ఇంజక్షన్ వేస్తారు, మత్తు ఇంజక్షను. మరి దాని గురించి మీరు ఏమంటారు అని అంటే, మత్తు ఇంజక్షను వేసిన వాళ్ళకి ఏం జరగట్లేదు. మత్తు ఇంజక్షన్ వేసుకొని వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆ మత్తు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆపరేషన్ అవ్వాలా, పాప బాబు పుడతాడు, లేక ఏదో కడుపులో గడ్డ అయింది, దానివల్ల వాళ్ళకి మత్తు ఇచ్చి తీస్తారు, గడ్డ తీసేస్తారు, ఇలాగ క్యాన్సర్ తీసేస్తారు. ఇంకా కొన్ని ఆపరేషన్స్, చాలా ఆపరేషన్స్ మత్తు ఇచ్చి చేస్తారు. ఏ ఆపరేషన్ కూడా మత్తు ఇవ్వకుండా చేయరు. అయితే ఆ మత్తు మరి ఆత్మకు దేవుని శక్తికి ద్రోహం చేస్తుందా, దేవునికి మాటకు విరుద్ధమా అంటే కాదు. ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి మరి ఆ మత్తు ఎక్కినప్పుడు ఎవరిని కూడా కొట్టడు, ఎవరిని కూడా తిట్టడు, అరవడు. దానివల్ల ఎక్కడ గొడవలు కావు. కానీ మద్యం తీసుకున్నప్పుడు
ఆ యొక్క మనిషి యొక్క పరిస్థితి ఎలా మారిపోతుందంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఏమనంటే ఆ మనిషి కట్లపాము గరిచిన వాళ్ళలాగా ఉంటాడు, విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇక అతని శరీరం మైండ్ ఏమి కూడా పనిచేయదు. అతని స్థితి ఎట్లా ఉంటుందంటే చిన్న పిల్లవాడు కూడా ఆయనను కొట్టవచ్చు. ఎందుకు కొట్టవచ్చు అంటే ఆత్మశక్తికి ఆటంకం కలిగింది. దేవునికి ఆత్మశక్తి కాకుండా ఆ మధ్యము దేవుని యొక్క శక్తిని ఆటంకపరిచి చిన్నపిల్లవాడైనా అతన్ని కొట్టవచ్చు అన్నమాట. అందుకోసమని దేవుని బిడ్డలకు మరి గ్రంథంలో ఆయన అనేక విషయాలు, బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ఈ మద్యం గురించి. మద్యం వల్ల ఎలాంటి అనార్థాలు ఉన్నాయి, ఎలాంటి అనార్థాలు కాదు. మద్యం వల్ల కుటుంబంలో ఇబ్బందులు, భార్య ఇబ్బంది పడుతుంది, పిల్లలు ఇబ్బంది పడతారు, నీ ఆస్తులు పోతాయి. దానివల్ల రెండంతల శిక్ష అంటే మీరు గమనించుకోవాలి. మనం రెండంతల శిక్షకు పాత్రలంగా కాకుండా దినమున మరి చెప్పవలసిన మాటను మరి మనమందరం కూడా పరిశీలన చేయాలని, మరి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుకోవాలని మరి తెలియజేస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. కొరింథీ పత్రిక చాలామంది అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు బిడ్డలు వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరు తాగుతారు, మరి ఎవరు దీని బారిన పడతారని అంటే చాలా సున్నితమైన మనస్సు గలవారు. ఇంకా కొంతమంది ఏంటంటే డబ్బులు ఎక్కువ కూడా తాగుతారు. ఇంకా ఎక్కువ అసలు ప్రేరేపణ ఎట్లా కలుగుతుందండి, ఇంకా ఇప్పుడు మధ్యకాలంలో అయితే ఎట్లా ప్రేరేపించబడుతున్నారంటే సినిమాల ప్రభావం కూడా చాలా ఉంటుంది. దాంట్లో ఎలా చూపిస్తున్నారంటే మంచిగా ఆకర్షణీయంగా ఎలా తాగాలి, ఎలా తాగాలి, ఎంతమంది కూర్చోవాలా, ఇవన్నీ కూడా మంచిగా అన్నీ సిద్ధపరిచి చూపిస్తున్నాడు. ఇక్కడ తాగేవాడు మరి ఎలాంటి వాడు అంటే ఎక్కువ శాతం చాలా వాళ్ళ మంచి మనసు కలిగిన వారే ఎక్కువ తాగినట్లుగా నేను గమనించాను. వాళ్ళు ఎక్కువ ఎవరితో కూడా గొడవకు పోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే చిన్నది ఏదైనా వస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఆ బాధను మర్చిపోవడానికి వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే అది ఆత్మకు ద్రోహం. నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మకు, దేవునికి నువ్వు ద్రోహం చేసినట్లయితే రెండంతల శిక్ష మరి మన మీదకి వస్తుందని దేవుని ఒక వాక్యంలో మనము చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనము బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం. మరి రోమాపత్రిక 13:13లో కూడా ఒక మాట ఉంది, మనం చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయమైన ఆలోచన చేసుకోవద్దని ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో మనకి ఇక్కడ మరి రోమా పత్రిక అపోస్తులైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఇక్కడ చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కలహమైనను లేక. ఎవరో కొంతమంది మరి తాగినప్పుడు లేక మత్తు తీసుకున్నప్పుడు మరి పడుకుంటారు, కానీ చాలా గొడవలు అవ్వడానికి కొంతమంది అయితే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ధైర్యం కోసమని తాగొస్తారు. తాగొచ్చేసి అప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి, ఎక్కడ లేనివన్నీ. వాళ్ళు రహస్యాలను కూడా ఎప్పుడు బయట పెడతారంటే తాగినప్పుడు బయట పెడతారు. కాబట్టి దేవుని బిడ్డలైన వారికి, సంఘాలకు కూడా, మరి రోమా సంఘానికి కూడా
పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ఇది దేవుని బిడ్డలకి ఆయన ఇచ్చినటువంటి గ్రంథం. వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు తన ధర్మాన్ని, తన యొక్క మాటలని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాటను కూడా మనము చదువుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. మనం శరీరాన్ని సంతోషపెడితే మనము ఆత్మకి ద్రోహం చేస్తాం. అందుకే ఇంకొక దగ్గర కూడా పౌలు గారు చెప్తారు ఏమంటే, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా పనిచేస్తుంది అనేసి ఇంకొక దగ్గర కూడా ఉంటుందన్నమాట. మన శరీర సంబంధమైన వారు దేవుని సంతోషపరచలేరు అనే మాట కూడా ఇంకొక దగ్గర వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ దినమున ఈ మద్యం గురించినటువంటి విషయాలు చాలా రిఫరెన్సులు ఉన్నాయి. మేము చాలా రాసుకున్నాం. కానీ మరి ఇప్పుడు చెప్పబడిన కొన్ని మాటలైనా మరి చదవాలని, గ్రహించాలని, మరి రహస్యంగా ఎంతమంది దీని బారిన పడుతూ ఉన్నారో గమనించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. మరి తాగినప్పుడు ప్రార్థనకు రావాలంటే తాగుతారు. తాగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు. ఎందుకంటే మనసు ఒప్పుకోదు. నువ్వు తాగినవు అని చెప్తా ఉంటుంది. బైబిల్ చదువుకోవాలంటే కూడా, గ్రంథం చదువుకోవాలంటే కూడా చదువుకోలేరు. ఏమంటే నువ్వు తాగినావు కాబట్టి నువ్వు పాపివి, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు వాక్యం చదవకు అని ఇట్లా వాళ్ళ మనసు అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా 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 దేవుడికి దూరంగా అయిపోవడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే మనము పగటి వారంగా నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. మత్తుగా ఉండకండి. మత్తుగా ఉండే మనిషి ఎట్లా ఉంటాడో మనం ఇందాక చూసాం కదా. చిన్న పిల్లలైన వాళ్ళని కొట్టొచ్చు. మొత్తం ఆత్మశక్తి వాళ్ళలో ఉండదు. ఒక శ్వాస ఒకటి ఆడుతుంటుందండి, కానీ వాళ్ళని వాళ్ళ కాళ్ళతో తన్నినా కూడా వాళ్ళకి ఏమవుదన్నమాట. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడి బిడ్డలు మనము దీన్ని గమనించుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక మాటను కూడా మన వాక్యముల నుంచి చూసుకుందాం. రోమాపత్రిక 14:21. మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయనిది మరి ఏది కానీ మానివేయుట మంచిది. చూడండి, మాంసం తినడం కానీ ద్రాక్షారసం తాగడం కానీ, మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగజేయని మరి ఏది మానివేయుట మంచిది అని ఇక్కడ వాక్యంలో మరి మనము చూస్తున్నాం. సహోదరునికి అడ్డము కలిగించేది, ఇబ్బంది పడుతున్నారు పక్క వాళ్ళు మనల్ని బట్టి తాగడం వల్ల. ఇక్కడ ద్రాక్షరసం అని రాశారు. మరి మనం ఇక్కడ మత్తు గురించి మాట్లాడుకుంటున్నాం. ద్రాక్షరసం అని చెప్తే అదే ద్రాక్షరసం అనుకొని దాన్ని పులియబెడితే అదే మత్తుగా మారిపోతుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించుకోవాలని మరి దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనము చూస్తాం దేవుని యొక్క వాక్యముల నుంచి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం ఒక మాటని
చూసుకొని ఒక వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చూడండి, ద్రాక్షారసం ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యము అల్లరి పుట్టిస్తుంది. ఎక్కడ మద్యం అంటే అక్కడ అల్లరి, గొడవలు, చాలా గొడవలు తాగినప్పుడు అవుతాయి. మంచిగా పక్క ప్లాన్ చేసుకుంటారు. గొడవ పెట్టుకోవాలనుకుంటే వెళ్ళిపోయి తాగేస్తారు. వాళ్ళకి శరీరం బలం వస్తుంది, వాళ్ళ మైండ్ కూడా పనిచేయదు. కాబట్టి చాలా ధైర్యం వస్తుందంట. చాలామంది పిరికితనాన్ని కూడా పోగొట్టుకోవడానికి కూడా మద్యము తాగుతున్నారు. మేము ఇందాక చెప్పాము కదా, ఎవరు మరి మద్యాన్ని తీసుకుంటున్నారంటే చాలా సున్నితమైన మనసు గలవారే. ఏది చిన్నదో చిన్న కూడా తట్టుకోలేరు. వాళ్ళు కోపం త్వరగా వచ్చేవాళ్ళు. బాధను ఎట్లా అనుసుకోవాలో తెలియక వెళ్ళడం, తాగడం. దానివల్ల ఏం జరుగుతుంది? గొడవలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇటు శారీరకంగా, కుటుంబపరంగా కాకుండా వారి ఆత్మకే ద్రోహము, రెండంతల శిక్ష అని మనము ఈ దినమున తెలుసుకున్నాం. రెండంతల శిక్ష నుంచి మనం మరి తప్పించుకోవాలంటే మరి మద్యం తాగుతున్న వారు మరి మీరు కూడా గ్రంథాన్ని చదువుకొని గమనించుకోవాలని. మద్యం గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. తాగితే ఏమైందిలే, వీళ్ళు ఎట్లా చెప్తారు, వాక్యం తాగొద్దంటారు, తినొద్దంటారు, అదంటారు, ఇదంటారు, అన్నీ చెప్తారు, ఏం కాదులే అనేసి మరి వాక్యం విన్నప్పుడు వింటాం, కానీ బయటికి వెళ్ళి మళ్ళీ అదే విధంగా నడుచుకుంటాం. కానీ నువ్వు నడుచుకుంటే నీ మనసుకి కొంచెం సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ ఆత్మకు ద్రోహము చేసిన వారమైతాము. మళ్ళీ రెండంతల శిక్షకు పాత్రలము అవుతామన్న విషయాన్ని మరి మనము వాక్యముల నుంచి చూస్తాం. ఈ దినమున మద్యం గురించి కొన్ని విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ మరి కొన్ని విషయాలు మాత్రమే మనం ఈ రోజున చూసాం. మరి చదవబడిన మాటలను మీరు కూడా మరలా చదువుకొని గ్రహించాలని మరి మేము తెలియజేస్తున్నాం. ప్రసంగి 10:17లో కూడా ఒక మాట చూద్దాం. దేశమా రాజు, నీ రాజు గొప్ప ఇంటి వాడ ఉండుటయు, నీ అధిపతులు మత్తులు అగుటకు కాక, బలమునందుటకై అనుకూల సమయమున భోజనముకు కూర్చుండుటకు నీకు శుభము. చూడండి, దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడ ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక, బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండుట మంచిది. నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుట, నీ అధిపతులు మత్తులుగా కాక. అధిపతులు, రాజు, దేశం గురించి ఇక్కడ చెప్తున్నాడు. దేశం కూడా బాగుండాలంటే ఒక తాగుబోతు, మరి ముఖ్యమంత్రి తాగుబోతు, ప్రధానమంత్రి ఉండుట కూడా మరి వాళ్ళు కూడా మద్యం తీసుకుండా కూడా మరి క్షేమం కాదు. ఎందుకంటే అది తాగి వాళ్ళు ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు. అసలు ఆత్మకే ద్రోహము జరిగినప్పుడు, ఆత్మశక్తి నీకు అందనప్పుడు, మరి తాగిన వ్యక్తికి చిన్న పిల్లవాడు వచ్చి నీకు కూడా వచ్చి కొట్టగలిగే అటువంటి బలహీనంగా అయిపోయినప్పుడు ఇంకా అక్కడ మేలేం జరుగుతుంది? అందుకే మరి వాక్యంలో చాలా వాక్యాలు మరి మద్యం గురించి ఉంది.
కాబట్టి ఈ దినమున మనము గమనించుకుందాం. దేవుడు ఏం చెప్పాడని కొన్ని విషయాలను మనం చూసాం కాబట్టి మనం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. మరి అనుకోవచ్చు కొంతమంది, మమ్మల్ని ఉద్దేశించి వాక్యాన్ని మాట్లాడారా అనేసి. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. కొన్ని విషయాలు కొంతమందిని చూసినప్పుడు మాకు దేవుడే మా లోపల నుంచి ప్రేరేపించి ఈ మాటలని చెప్పిస్తున్నాడు. చూడండి, మేమెవరిని తీర్పు తీర్చడానికి కానీ మాకు ఏ అధికారము లేదు. మేము కూడా మీలాంటి మరి మనుషులమే, మీకంటే బలహీనమే. కానీ దేవుడు మాకు చెప్పిన విషయాన్ని అందరికీ మరి తెలియజేయడం, మేము కూడా చదువుకోవడం మంచిది కాబట్టి దీనిమని తెలియజేస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనము చదువుకుందాం. ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి మాకు అధికారము లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, ఏమని చెప్పారు? తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పున మీకు తీర్చబడుతుందని మాటను మనము చూస్తాం. ఇంకా మనకు ఈ విధంగా చెప్పారు. మరి యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని కూడా మనము మరి మాటలో గ్రంథంలో నుంచి వాక్యంలో నుంచి చూసుకున్నాం. చూడండి, యోహాను సువార్తలో మరి యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? తీర్పు తీర్చడానికి వచ్చారా? ఇప్పుడు మేము చెప్తున్న మాట మమ్మల్ని గురించి ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారని మీరు ఒకవేళ అనుకున్నా అనుకోకపోయినా ఇది దేవుడు చెప్పిన మాటగా అంగీకరించి, ఎంతమంది బిడ్డలు, అమాయకులైన బిడ్డలు, మరి చిన్న మనస్తత్వం గలవారు, చిన్నదానికే కంగారు పడిపోయి చిన్న బాధని తట్టుకోలేక తాగి కుటుంబాలను పాడు చేసుకున్న బిడ్డలకి మరి వాక్యాన్ని మీరు చదువుకోవాలని, బాగా మీరు గ్రహించాలని, మీరు బైబిల్ వాక్యాన్ని చదవాలని మీకు మేము ప్రేమతో తెలియజేస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 3:17 లోకమునకు తన కుమారుని ద్వారా 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన కుమారుని ద్వారా, ఆయన ఎందుకు వచ్చాడంట? కుమారుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు పంపించాడంట? కుమారుని ద్వారా రక్షణ పొందడానికి, నిత్య జీవాన్ని పొందడానికి, నిత్య జీవము ఆయన ద్వారా ఇవ్వడానికి యేసుప్రభువాన్ని పంపించాడు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. కాబట్టి ఈ సమయంలో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది దేవుని వాక్యము. ఇలాంటి వాక్యములు చెప్పబడట్లేదు. దేవుడు ఈరోజున మనకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎవరైతే మద్యం తాగుతారో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చిన్న మనసు వాళ్ళది. వాళ్ళు బాధ తట్టుకోలేరు. బాధను మర్చిపోవడానికి, ఆ ఇబ్బందిని మర్చిపోవడానికి అది చేస్తున్నారు. కానీ అది దేవుడికి చాలా విరుద్ధమైన పాపము, రెండంతల శిక్ష దానివల్ల ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారిని ఎందుకు పంపించాడంటే లోకమునకు తీర్పు తీర్చడానికి కాదు, పరలోకం ఇవ్వడానికి, ఆయన వాక్యాన్ని ఇవ్వడానికి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మీరు పరలోకం పోతారని చెప్పడానికి యేసుప్రభు వారిని పంపించాడు, కానీ తీర్పు తీర్చడానికి పంపించలేదు. ఆయన ఎప్పుడు కూడా తీర్పు తీర్చలే. నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడు అని ఎవరితో కూడా ఆయన చెప్పలేదు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీని వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు? అవును, నిన్ను మంచిగా కొడతాండ్రు, నువ్వు అట్లా చేయకుండా ఉండవలసింది కదా అనేసి ఆయన చెప్పలేదు.
ఆయన ఏమన్నాడు? ఎవరిని శిక్ష విధింపలేదంటే ఎవరు లేదు తండ్రి, నేను కూడా మీకు శిక్ష విధింపను, ఇక మీదట పాపం చేయకు అని ఆయన మాట చెప్పాడు. కానీ ఆమెని నిందించలేదు, ఇంకా చేయకని చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, నిత్యజయం వేయడానికి వచ్చాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. మరొకసారి ఆ మాటను మనము చదువుకుందాం. చూడండి, లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. దేవుడు లేడు, మేము తాగుతాం, వీళ్ళు ఇట్లే చెప్తారు, మేము తింటాం, మేము తిరుగుతాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడే లేడు అన్న వాళ్ళకి ముందే తీర్పు తీర్చబడ్డది. కానీ విశ్వసించే వారికి ఏంటంట? మోక్షం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి, తీర్పు తీర్చడానికి, నేరం ఎంచడానికి. నువ్వు ఇట్లాడదానివి, లేక నువ్వు ఇట్లాడి వాడివి, నువ్వు తాగుతావు, తింటావు, నువ్వు లేక అట్లా మాట్లాడతావు, ఇట్లా అని ఆయన అనడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన అలా చేయదు, ఇలా చేయదు, ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలని ఆయన ధర్మాన్ని, ఆయన ఒక విధులను, ఆయన కట్టడలను, ఇంకా మనం బైబిల్ భాషలో మనం చెప్పుకోవాలంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వడానికే వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వినుచున్న బిడ్డలు, మరి ఇంకా మద్యం సేవిస్తున్న బిడ్డలు మీరు గమనించుకోవాలా. బాధ కలిగినప్పుడు మరి ప్రార్థన చేసుకోవాలి, కానీ మరి మద్యాన్ని ఆశ్రయించవద్దు. మరి అది ఆత్మకు ద్రోహము, రెండంతల శిక్ష దానివల్ల ఉంటుంది. కాబట్టి మరి దానికి దూరంగా ఉండాలని దేవుడు మనకు ఈ దినమున చాలా విషయాలను, చాలా వాక్యాలను మరి చూపించాడు. చూడండి, ముందుగా చదువుకున్న వాక్యాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ముగిద్దాం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటిలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారాగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండండి. ప్రార్థన చేస్తూ మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది వాక్యం. ఇదెక్కడ ఎవరికి చెప్తుందంటే దేవుని బిడ్డలకి ఈ గ్రంథాన్ని ఇచ్చిపోయాడు తండ్రి. వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులకు ఇచ్చిపోయాడు. ఇప్పుడు మనందరం కూడా ఆయన శిష్యులమే. దీన్ని చదువుకొని గ్రహించుకోవాలా. బాధ కలిగినప్పుడు మద్యాన్ని ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే మోక్షం వస్తుంది, పరలోకం వస్తుంది, మంచి జీవితం ఉంటుంది. ఈ లోకంలో మంచి జీవితం, తర్వాత చనిపోయినాక పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. అయితే మద్యం తీసుకుంటే రెండంతల శిక్ష ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దినమున తెలియజేస్తున్నాం. అయితే ఎల్లప్పుడూ ఎట్లా చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోమని చెప్పిండు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి అంటే రాత్రంతా నిద్రపోకుండా ఉండడం అని కాదు. మెలకుగా ఉండడం అంటే మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని, వాక్యం చదువుకుంటూ దేవుడు ఏం చెప్పిండని మనం ఏ విషయంలో మరి అజ్ఞాలుగా ఉన్నామో, ఏ విషయంలో తక్కువ వారంగా ఉన్నామో మనం గమనించుకోవాలి అని ఇక్కడ చూస్తాం. మన విషయమే మనము జాగ్రత్తగా ఉండాలి. తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన హృదయం మందముగా అయిపోతుంది.
అనే విషయాన్ని మనం ఈ దినమున చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారానే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటే దీని నుంచి మనము ఈ మద్యం నుంచే కాకుండా విచారం నుంచి, మరి అంతేకాకుండా ఐక విచారం నుంచి, మరి అయితే మంచి తినుచు తాగుచు ఉండకుండా మరి జాగ్రత్తగా ఉండడానికి ప్రార్థన ఒక్కటే ముఖ్యమైనది అన్నట్లుగా ఇక్కడ లాస్ట్కి మనము చూస్తాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఎరుకలో ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించుగాక.